వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్. అందరూ ఉన్నారండి, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అంతే కదండి. ఓకే, అందరు తమిళ చూసే వచ్చారు కదా, మీకేం తెలుసు? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 సెకండ్, ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకెందుకు లేటు, నీకేం తెలుసు? స్టార్ట్ చేసేద్దాం పదండి. నీకేం తెలుసు? నీకేం తెలుసా? నీకేం తెలుసా అని అడుగుతున్నా. బయట జనాలు ఎలా ఉన్నారో తెలుసా? కామ్గా నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళి అని చక్కబెట్టుకొస్తాను. మీ ఆయన అంటున్నాడు మీతోని, అనేవాళ్ళు లేరు అని మాత్రం మీరు అనుకోకండి, ఉన్నారు. ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో, ఓకేనా? ఉన్నారు. నీకేం తెలుసు? అసలు నీకేమైనా తెలుసా? ఒక బ్యాంక్ అకౌంట్ తీయడానికి తెలుసా? మాకు తెలీదు, నేను చదువుకోలేదు, మరి నీకే అన్నీ తెలుసు అని అనకుండా సైలెంట్గా ఉంటాం. పలానా వాళ్ళ పెళ్ళి ఉంది, ఏం పెడదామయ్యా? ఏం పెడతావు అనుకుంటున్నావు? నువ్వు చెప్పు, ఫస్ట్ నువ్వు చెప్పు. మీద పడిపోవడమే. అసలు కొంతమందిని చూస్తాం, వైఫ్ అండ్ హస్బెండ్స్ని, అది ఏమి గోలో నాకు అర్థం కాదు. అందరూ అంతే, ఆల్మోస్ట్ ఈక్వల్గా కలిసి నడిచింది లేదు, ఇద్దరు అభిప్రాయాలు ఒకటి అయ్యింది లేదు. అయితే వాళ్ళకి మనం డిపెండ్ అయిపోతాము హస్బెండ్ మీద, లేదా హస్బెండ్ మనం చెప్పింది వింటారు, అంతే. ప్రతిదానికి నీ పర్మిషన్ తీసుకోవాలి. మరి వాళ్ళు మాత్రం అవతల సైడ్ పర్మిషన్ ఏమి ఉండదమ్మా, వాళ్ళకి నచ్చినట్టే చేసుకుంటారు. మరి వాళ్ళతో కలిసి ఉండే పార్ట్నర్, అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా తీసుకోండి, వాళ్ళకని చెప్పి చెయ్యాలి. వాళ్ళకని చెప్పే చెయ్యాలి. ఎలా చేస్తావు చెప్పకుండా? మరి మీరు వెళ్ళారు కదండి, నువ్వు వెళ్ళావు కదా అంటే, నాకు పని ఉంది, నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతావు ఎవరికి తెలుసు? నీకు అసలు మాట్లాడటం వచ్చేయండి. నాకు చిన్నప్పటి నుంచి మాటలు నేర్పిలేదు మా అమ్మ నాన్న. మగవాళ్ళనైనా మా ఆడవాళ్ళకైనా ఇద్దరు కలిపే చెప్తున్నాను. ఇద్దరు బాధితులు ఉన్నారు ఈ విషయంలో, ఒకరు ఏం కాదు. ఫోన్పేలు కూడా యాడ్ చేయని మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ ఫోన్లకి. మీరు నమ్ముతారో లేదో, ఉన్నారు మహానుభావులే మీరు కదా. జీతం తేగానే, శాలరీ క్రెడిట్ అవ్వగానే మొత్తం వైఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావురాలు. వాడు నెల రోజు ఆవిడ దగ్గర నుంచి ఫోన్పే చేయించుకుంటాడు. నీకు ఎంత ఇచ్చింది తెలుసా? నీకు ఎంత ఖర్చు అయింది తెలుసా? మీకు అర్థం కాని విషయం ఒకటి చెప్తాను. మీ వల్ల ఎవరైతే హస్బెండ్ వైఫ్ని కంట్రోల్ చేస్తున్నాడో వాళ్ళకే చెప్తున్నాను. మీ వల్ల మీ వైఫ్ బంధువుల్లో, చుట్టాల్లో, వాళ్ళ అక్క చెల్లెల దగ్గర, మీ అమ్మ వాళ్ళ దగ్గర, అందరి దగ్గర అది ఎంత లోకు తెలుసా? దీని పర్సులో డబ్బులే ఉండవురా. దీనికి ఇన్ని సంవత్సరాలైనా మొగుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం చేత కాదురా. నువ్వు ఇచ్చి సావు, దాన్ని ఉద్యోగానికి వెళ్తావు, అదేం చేస్తుంది? ఏం చేయగలదు? అదే డైలాగ్ ఉందిలే, మీలాంటి వాళ్ళతో ఎలా అంటే, రోడ్డు వైడింగ్లో కొట్టుకెళ్ళిపోయిన బిల్డింగ్ని వదిలేయడానికి మనసు రాదు, ఉండడానికి పనికిరాదు అన్నట్టు ఉంటుంది ఆ బతుకు. బయటికి చెప్పలేం కానీ ఆడవాళ్ళనైతే ఓ మాదిరి, సర్లే వాడు సాడిస్టోడు, వాడు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పుకున్నా బాధపడతాడు. మగోళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం పాపం. మా బ్రదర్స్ చెప్పుకుంటే బరువు పోద్ది. నా పిల్లం విపరీతంగా నన్ను కంట్రోల్ చేసేస్తుంది, రూపాయి కూడా ఇవ్వదు అని చెప్పుకుంటే ఇంకేం లేదు, పరువు పోద్ది. వీడు పెద్ద ఎదవా, ఎక్కడ రూపాయి తీయడు, వీడికి ఎంత జీవితం వచ్చినా సరే ఎవరికైనా డబ్బులు ఇవ్వడు అని సొసైటీ అనుకుంటా ఉంటుంది. సొసైటీకి తెలియని విషయం ఏంటంటే, ఆడే అలా ఆడితే ముష్టెత్తుకుంటాడు రోజు. నీకు నాకు ఏమాడతాడు? ఇవన్నీ కూడాను సదరు పార్ట్నర్స్కి అవసరం లేని పని. మేము మెయింటైన్ చేస్తున్నామా? నా మాటే శాసనం, నాది జరుగుతుందా? యువతలో ఉన్న వాళ్ళు ఎంత అడ్జస్ట్ అవుతున్నారో మీకోసం మీకు 1% కూడా తెలీదు.
తెలిసినా పట్టించుకోరా అబ్బా చెప్పాలంటే. అసలు ఏముంది అందులో? శాలరీ వస్తుంది, ఈఎంఐలు కట్టుకుంటావు, ఇంటికి కట్టుకుంటావు, ఇంకేమైనా సేవింగ్స్ చేసుకుంటావు, అంతే కదా. ఇంట్లో కూడా డబ్బులు పెట్టరు, లేడీస్కి ఖర్చు పెట్టేస్తుంది. బాబు నాయన తన గురించి తెలిసి అలాంటి తప్పులు చేయదు, గుర్తుపెట్టుకో. అయినా మీరు సంపాదించేది ఎవరి కోసం? మా కోసమే కదా. మా కోసమే సంపాదిస్తున్నారు కదా. ఆ 10 రూపాయలు మేము ఖర్చు పెట్టుకుంటే తప్పేంటి? అది బాగా పెట్టేయండి. పాపం ఆడంత కష్టపడి తెస్తాడు జీతం, ఆడు కూడా 10 రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టుకోలేడు, ఎంజాయ్ చేయలేడు. ఎందుకంటే దీనికి ఇచ్చేయండి. ఇలా ఉండకండి, ఇలా అసలు చేయకండి. డెసిషన్స్ కూడా సింగిల్గా తీసేసుకుంటారు. అసలు ఇక్కడ ఇంట్లో పొజిషన్ ఏంటో, లేకపోతే వాడికి ఆఫీస్లో పొజిషన్ ఏంటో వీళ్ళకి అవసరం ఉండదు. ఇలా పార్ట్నర్స్కి వీళ్ళకి అనిపించింది వీళ్ళు చేసేయాలి, అంతే. ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడు హస్బెండ్, ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని కదా నువ్వు వెళ్ళాలి. గుడ్డేది చైన్లోకి వెళ్ళిపోయినట్టు నీకు అనిపించగానే పారిపోవడమే. ఇక్కడ మళ్ళీ ఏమనంటే అసలు వింటే కదా అనడానికి. వినండి. మీకు ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఒక 10 నిమిషాలు డిస్కస్ చేయండి. 10 నిమిషాలు ఇది ఇలా ఉంటుందని చెప్తాం. చెప్పినా మీరు ఏ టైప్ తెలుసా? నా కర్మగాలి చెప్తాను అక్కడ. మీరు ఏ టైపు? ఇదిగో ఇది రెడ్, ఇది పింక్ అనుకోండి. అడుగుతారు జస్ట్ ఈ రెండిట్లో ఏది బాగుంది అని. పింక్ అన్నామంటే నాకు రెడ్డే ఇష్టం అంటారు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. అలా మీరు ఫిక్స్ అయిపోతారు. కానీ మీరు అలా ఫిక్స్ అవ్వడం మూలాన మేము ఎలా చెప్పలేము, ఇంకా వర్ణనాతీతం ఆ బాధ. కాబట్టి ఆలోచించండి. మీతో మేము కలిసి ఉంటున్నాం కదా, ఎవరైతే బాధితులమో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎందుకంత ఇబ్బంది పెడతారు? మీరు అర్థం చేసుకోండి. మాకేమీ మేనేజ్మెంట్ చేయాలని సోక్ కూడా మాకు లేదు, ఇంక అయిపోయింది. ఆ ఏజ్ దాటిపోయి ఉండొచ్చు, ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, ఇంకా మాకు ఈ లైఫ్ అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళకు కూడా. కానీ కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక మాట మనం మాట్లాడుకుంటే బెటర్, చాలా బెటర్. రోజులు మారిపోతున్నాయి, ఏజ్ పెరిగిపోతుంది. అర్థం చేసుకోండి. మీ పార్ట్నర్స్కి వాల్యూ ఇవ్వండి, వాళ్ళ దగ్గర ఒపీనియన్స్ తీసుకోండి. ఓకేనా?